పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున లారీ దిగిపోవడంతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 24 గంటలుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడం ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. గత వైఎస్ఆర్ సర్కార్ ప్రస్తుత ప్రభుత్వ తీరులో తేడా లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు గోతులు పూర్తి చేయకపోతే జూన్ 29న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గురువారం రాత్రి పెద్ద గోతులో లారీ ఢీపోవడంతో సుమారు 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గోతులో నిన్న గురువారం సాయంత్రం ఆ గోతులను పరిశీలించి ఆ గోతుని కప్పకపోతే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందని నిన్న గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మేము అక్కడ మాట్లాడడం జరిగింది. అదే ప్రాంతంలో ఈరోజు రాత్రి లారీ దిగిపోవడం తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి సందర్భంలో మేము ఎన్నోసార్లు చెప్పాం ఈ గోతులు కప్పకపోతే గత వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిలాగే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కొంత కప్పారు, పూర్తిగా కప్పని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు ట్రాఫిక్ పూర్తిగా అయింది. ఇదే పరిస్థితి ఇలాగే కానీ గోతులు పార్వతీపురం నుండి కూనేరు వరకు సోలపదం దగ్గర కానీ కోటిపాం బిచ్చి దగ్గర, కోటిపాం హై స్కూల్ దగ్గర, ఇంద్రనగరం దగ్గర, సోలపదం ఈశ్వరాలయం దగ్గర, కూనేరు దగ్గర కానీ కప్పకపోతే మళ్ళీ ఇదే స్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలాగే ట్రాఫిక్ ప్రతిరోజు అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గ్రీవెన్సులు చెప్పిన పట్టించుకోరు, రోడ్ల భవనాల శాఖ అధికారులతో డబ్బులు ఏమంటారు. ఏదేమైనా ఇలా ప్రజలను హింసించడం చాలా అన్యాయం. ఇప్పుడు ట్రాఫిక్కి పూర్తిగా అయ్యింది. 4-5 కిలోమీటర్లు కొమరాడ పోలీస్ సిబ్బంది వచ్చి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా గత వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే వదిలేస్తే అదే గతి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ పోలీస్ సిబ్బంది వచ్చారు తప్ప రోడ్ల భవనాల శాఖ అధికారులు దాడి ఎక్కడో తెలియని పరిస్థితి ఉంది. గోతులు పరిశీలించరు, ఏమి చూడరు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు, ఏమంటే డబ్బులు ఏమంటారు. ఇదేనా సార్? జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని మళ్ళీ ఇవాళ ట్రాఫిక్ 4 గంటలు అయింది, అంటే 4 కిలోమీటర్లు అయింది. ఇంకా ఇలా కొనసాగితే ప్రతిరోజు 48 గంటలకు ట్రాఫిక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కాకుండా వెంటనే ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. ఈ నెల 28వ తేదీలో కానీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్ట